అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యంలో నుండి మరి అంతకుముందు మనం చూసుకున్నట్లుగా అబ్షాలోము తన యొక్క తిరుగుబాటు గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అదే టాపిక్‌లో ఇంకా కొంచెం ముందుకు కొనసాగించబడదాం. మీ అందరికి గుర్తుండుంటది అనుకుంటున్నాను. రిఫరెన్స్ 2 సమూయేలు 15వ అధ్యాయము మరి మొదటి భాగాలు మనం చూసుకున్నాము. ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఏది విత్తితే దానినే కోసుకుంటాము అనే విషయాన్ని మనం చూసాము. అలానే పగ గురించి మనము చూసాము. అలానే మరి హృదయాలు ఒకరి తట్టు మరొకరు త్రిప్పడము అనేది దావీదు తట్టు ఉన్న వారిని అబ్షాలోము తట్టు తిప్పడం అనేది మనము చూసాము. అట్లానే అలా తిప్పడము అనేది కూడా అక్కడ చాలా కపటముగా ఒకరి హృదయాలు మరొకరి వైపు తిప్పుకోవడం అనేది చాలా స్వీట్‌గా పాజిటివ్ వేలో అంటే లోపలంతా కొట్టుంచుకొని బయటికి పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వడము అనే దాని గురించి మనం చూసాము. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మరి అపోస్తల కార్యాలు 20, 29, 30లో కూడా మనం చూసాము. తోడేళ్ళలాగా మందను కనికరింపరు అని చెప్పేసి హెచ్చరిక అనేది అక్కడ మనం చూస్తాము. సో అట్లాగా ఈ మనుషుల యొక్క హృదయాలను లేదా దేవుని బిడ్డల మీద ఉన్న హృదయాలను వారి తట్టు తిప్పుకోవడము, నాయకుల మీద ఉన్న హృదయాలను వారి తట్టు తిప్పుకోవడము, మరి ఇలాంటి భయాలతో అనేక మంది వంకర బ్రతుకుతూ ఉన్నారు అనే విషయాలు కూడా మనము మాట్లాడుకున్నాము. అయితే ఇలాంటి దావీదు పారిపోతూ ఉంటాడు. మరి దావీదు పారిపోయేటప్పుడు తను ఎలాంటి ప్రాణ భయంతో, ఇక్కడ మనం చూసినట్లయితే తన సొంత కుమారుడు బయట వాళ్ళు ఎవరన్నా తరుముతూ ఉన్నారు అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. కానీ తన సొంత కుమారుడే తరుముతూ ఉన్నప్పుడు అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ టైంలో దావీదు 55వ కీర్తన, అలానే 61వ కీర్తన, 63వ కీర్తన తను రాస్తాడనమాట. సో ఈ కీర్తనలు ఒకవేళ ఈ అబ్షాలోమే దావీదును తరమకపోయి ఉన్నట్లయితే మరి ఈ కీర్తనలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉండకపోనేమో. సో అలాంటి క్లిష్ట పరిస్థితులు అక్కడ చక్కని మాట కూడా తను రాస్తాడు. ఒకసారి చూడండి కీర్తనలు 55:13లో మనం చూసినట్లయితే 12లో కూడా చూస్తే, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన ఎడల నేను దానిని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అటువాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మధురమైన గోష్ఠి చేయుచున్న వారము, ఉత్సవము వెళ్ళు సమయంలో సమూహముతో దేవుని మందిరమునకు పోయి కలిసి దేవుని మందిరమునకు పోయి ఉన్న వారము. సో మనకు కూడా చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. బయట వాళ్ళు ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నారు, లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా మనల్ని తరుముతున్నారు అంటే భరిస్తాము, సహిస్తాము, లేకపోతే మనము కొంచెము ఓకే అనుకుంటాం. కానీ ఇక్కడ తరుముతూ ఉంది ఎవరు? బయటవారు కాదు కదా, తన సొంత కుమారుడు అబ్షాలోము తరుముతూ ఉన్నాడు. అలాంటి క్లిష్ట పరిస్థితులు, సొంత వారు మనకు వ్యతిరేకమైనప్పుడు, సొంత వారు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు, నా అన్నవారు నన్ను అర్థం చేసుకోలేదు అన్నప్పుడు, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు మనల్ని చూసి వాళ్ళు దాక్కుంటూ ఉంటే అబ్బా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఆ లైఫ్. ఇంకా అసలు చాలా బాధ అనిపిస్తుంది. అరే నా అనుకున్న వాళ్ళు నాకు సహాయం చేయడానికి అడుగు ముందుకు వేయలేకపోయారే, నా అనుకున్న వాళ్ళు నాకు ముఖం చాటు చేసుకుంటున్నారేంటి, నా అవసరతలో వాళ్ళు ఉండాల్సిన వాళ్ళు కదా. నిన్న ఒక తమ్ముడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అరే నా సొంత మనుషులు నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు అడుగు ముందుకు వేయడానికి వాళ్ళు అసలు రాలేకపోతున్నారని చెప్పేసి ఒక మగ పిల్లోడై ఉండి ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. చూడండి, సొంత వాళ్ళే
అర్థం చేసుకోకపోతే అలాంటి పరిస్థితుల్లో ఎవరుంటారు? ఇలా తరమబడుతూ ఉన్నప్పుడు నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటదో. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుసు అది ఎలా ఉంటదో. సొంత కన్న తల్లిదండ్రులే అర్థం చేసుకోకపోతే, తోబుట్టువులే అర్థం చేసుకోకపోతే, వాళ్ళే తరుముతూ ఉంటే, లేకపోతే వాళ్ళే ఆ ఆపద వచ్చినప్పుడు ముఖం చాటేసుకునే వాళ్ళలాగా ఉంటే, చెయ్యి చాచని వారుగా ఉంటే, చేతిని బిగబట్టిన వారుగా ఉంటే, లేకపోతే దూషించేవారుగా ఉంటే, తరిమేవారుగా ఉంటే ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదో అది అనుభవిస్తున్న వాళ్ళకి అది అర్థమవుతూ ఉంటది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో డేవిడ్ ఉన్నాడు. తన సొంత కుమారుడు తరుముతూ ఉంటే ఒక్కొక్కసారి కన్న బిడ్డలు అర్థం చేసుకోరు. కట్టుకున్న భార్య అర్థం చేసుకోదు. ఒక్కొక్కసారి తన సొంత భర్తే అర్థం చేసుకోడు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ దినాలలో మరి ముఖ్యంగా అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బంధాలలో ఉన్నటువంటి బంధము చాలా వీక్ అయిపోతూ ఉంది. బలహీనమైపోతూ ఉంది. శరీర సంబంధమైనటువంటి ఆ రిలేషన్‌షిప్స్ అవి స్ట్రాంగ్‌గా లేకుండా అపవాది ఒకరి మీదకి ఒకరిని రివర్స్ లేపే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో మనము మనుషుల మీద ఆధారపడకూడదు. నేను అనుకుంటూ ఉంటాను. మనము మనుషుల మీద డిపెండ్ అవ్వడము అనేది దేవుడికి ఇష్టముండదు. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దేవుని మీద డిపెండ్ అవ్వాలి. దేవుని మీద డిపెండ్ అవ్వకుండా మనము కూడా మూర్ఖంగా మనుషుల తట్టు చూస్తూ ఉంటాము. మనుషుల సహాయం కొరకు అరులు చాస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దావీదును మనం చూసినట్లయితే అదే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కీర్తనలు అదే రాస్తాడు. అరే నా సొంత వాళ్ళైతే నా బయట వాళ్ళైతే దట్స్ ఓకే. బట్ నా సొంత వాళ్ళే అయితే ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. అలా భయంకరమైనటువంటి సిట్యుయేషన్‌లో తను అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. కాబట్టి ఈ కీర్తనలు 55, 61, 63 మరి అబ్షాలోము గనక దావీదును యెరూషలేము నుండి వెళ్ళగొట్టకపోయున్నట్లయితే బైబిల్‌లో ఈ యొక్క కీర్తనలు ఉండేవి కాదు. ఇవి మనము శ్రమలలో ఉన్నప్పుడు, మనము ఇబ్బందులలో, మనము కూడా దావీదులాగా తరమబడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అధ్యాయాలను మనం చదువుకున్నట్లయితే అవి మనల్ని ఏం చేస్తాయో తెలుసా? స్ట్రెంగ్తెన్ చేస్తాయి. ఇంకొకటి నేనెప్పుడు చెప్తూ ఉంటాను. మనము ఇంకా దావీదు కీర్తనలు చదువుకుంటూ బ్రతికేస్తున్నాం గానీ, దావీదులాగా స్ట్రాంగ్‌గా నిలవబడి, మరి దేవుని మీద అంతగా డిపెండ్ అయ్యి, మనమే కీర్తనలు రాయగలిగి మన సొంత కీర్తన. అంటే ఏంటంటే, మన బాధలో నుండి దేవుని మీద ఆధారపడినప్పుడు కలిగే మాటలుంటాయి చూసారా? అవి ఒక కీర్తనలాగా రాగలిగినంతగా దేవుని మీద మనము డిపెండ్ అవ్వాలని దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాడు. బైబిల్‌లో ఉన్న స్టోరీస్ అన్నీ కూడా అవన్నీ ఎందుకు పొందుపరిచారు? నెగెటివ్స్‌ని పొందుపరిచారు, పాజిటివ్స్‌ని పొందుపరిచారు. నెగెటివ్స్‌ని పొందుపరిచిన పరిస్థితులు ఏంటి అంటే, అరే వీడిలాగా నువ్వు ఉండదు. ఇప్పుడు అబ్షాలోము ఉన్నాడు, సొంత తండ్రినే తరుముతూ ఉన్నాడు. అంటే బైబిల్‌లో ఉంది కదా అని అబ్షాలోములాగా సొంత తండ్రినే తరుముకుంటూ అధికార దాహముతో సింహాసనం కోసం పరిగెత్తమనా? కాదు కదా! అక్కడ ఏంటి అంటే అలాంటి వ్యక్తిగా నేను నీవు ఉండకూడదు అని ఒక లెసన్ని మనకి అవి నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లెసన్స్ ఆ నెగెటివ్స్ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకొని మనం నెగెటివ్‌గా వెళ్ళిపోకుండా అలానే పాజిటివ్స్ నుంచి మనం ఒక ఇన్స్పిరేషన్ అయ్యి ఉత్తేజవంతులమై ఏం చేయాలి అంటే మనము కూడా వారిలాగా ఆత్మీయతలో ముందుకు కొనసాగింపబడాలి అని మరి పాజిటివ్స్, నెగెటివ్స్ ఆ యొక్క క్యారెక్టర్స్ బైబిల్‌లో మనకి పొందుపరిచారు. సో వీటిని బట్టి మనము ఇన్‌స్పైర్ అవ్వాలి. నేనెలా ఉండకూడదు. నా జీవితంలో ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. తరమబడే పరిస్థితులు వస్తాయి. కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. నేను కృంగిపోకూడదు. నేను బలహీనమైపోకూడదు. నేను వెనుతిరగకూడదు. నేను నా వల్ల కాదు అని నిరుత్సాహంలోనికి నేను వెళ్ళకూడదు. ఈ కృంగిపోవడం అనేది, నిరుత్సాహం అనేది, వెనుతిరగడం అనేది అది అపవాది యొక్క వెపన్స్, అపవాది యొక్క పనిముట్లు మనల్ని
దేవునిలో నుండి బలహీనము చెయ్యడానికి. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు సాతాను వాడి యొక్క అగ్ని బాణాలను మన మీద వదులుతూ ఉన్నప్పుడు మనము భయపడేవారుగా ఉండకూడదు. కానీ మనం ఏం చేయాలంటే మన భారాన్ని ఎవరి మీద మోపాలి? యెహోవా మీద మోపాలి. చాలా సార్లు మనకి కష్టం వచ్చినప్పుడు ఇంకా బలహీనమైనటువంటి బంధాలలో ఉండి కూడా ఇంకా బలహీనమైన వ్యక్తుల వైపే మనము చూస్తూ ఉంటాము. బలహీనమైన వ్యక్తులనే ఆశ్రయిస్తూ ఉంటాము. ఇంకా వారిని ఎక్కడో నమ్ముకుంటాం. ఒకడు తృణీకరిస్తే ఇంకొకడు ఉన్నాడులే అనుకొని ఇంకొక వాని వైపు మన మనస్సును త్రిప్పుకోవడం జరుగుతుంది. కానీ కంప్లీట్‌గా దేవుని మీద డిపెండ్ అవ్వడము, దేవుని మీద భారాన్ని మోపడము అనేది జరగట్లేదు. దేవుని మీద భారమును మోపేవారుగా ఉండాలి. మనము రక్షించబడిన నాటి నుండి ఈ నాటికి ఇన్ని సంవత్సరాలలో ఇంకా దేవుని మీద భారము మోపలేని వారుగానే మనం బ్రతుకుతున్నాము. ఇంకా మనుషుల వైపు చూచేవారుగానే బ్రతుకుతున్నాము. ఇంకా బలహీనమైన మాటలు మాట్లాడేవారుగానే బ్రతుకుతున్నాము. ఇంకా లో లైఫ్‌లోకి వెళ్ళిపోతానే ఉంటాం. నిన్న మాకు 3 డేస్ 4 డేస్ బ్యాక్ బాగా అసలు నాకు ఒంట్లో కొంచెం కూడా ఓపిక లేనట్టు అనిపించింది. అసలు నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. ఇంక గట్టిగా స్నానం చేసి వచ్చాను. ఆ తలుపులన్నీ యేసుకొనున్నాను. గట్టిగా ఏడ్చేశాను. నా వల్ల కాదు డాడీ ఇంకా. ఈ లైఫ్ నాకొద్దు. ఏం చేస్తాను? ఎంత బలహీనంగా అనిపిస్తుంది. తీసేసుకోరాదు. నాకేమి ఈ లోకంలో జీవించాలనే ఆశ కూడా లేదు. ఎందుకు ఈ లైఫు? ఇంత బలహీనంగా, నీరసంగా, ఓపిక లేకుండా, ఏమీ చేయలేకుండా ఉండడం వేస్ట్ ప్రభా అని బాగా ఏడుపొచ్చేసింది. కాబట్టి ఎందుకు ఈ నిరుత్సాహం వస్తుంది? ఇప్పుడు నేను చెప్తూ ఉంటే నా జీవితమే నాకు దేవుడే నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. వై? ఎందుకు ఆ కృంగిన స్థితి? అంటే ఆ బలహీనతలో బలమిచ్చేవాడు ఆయన కదా! జయమిచ్చేవాడు ఆయన కదా! శక్తినిచ్చేవాడు ఆయన కదా! ఆయన వైపు భారాన్ని మోపకుండా నిరుత్సాహము అనే ఆ వెపన్‌ని పట్టుకొని, ఆ బాణాన్ని పట్టుకొని ఆ యొక్క అపవాది మన మీద వదులుతూ ఉన్నప్పుడు కృంగిపోవడము అనేది అది మానవునికి సహజ స్వభావం. కానీ దేవునిలో దానిని మనం ఏం చేయాలి? జయించాలి. దానిని మనం గట్టిగా పట్టుకొని యేసయ్యా నువ్వు నాకున్నావు, నా డాడీవి, నేను నీ కుమార్తెను, నా పక్షంగా నువ్వు నిలవబడు అని ప్రభువు వైపు చూసినట్లయితే ఆయన మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. నువ్వు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నావో నాకు తెలీదు. ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలీదు. ఎలాంటి కృంగిపోయిన స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. అప్పుల భారంతో ఉన్నావేమో, లేదా అవమానాలతో ఉన్నావేమో, నిందలతో ఉన్నావేమో, అనారోగ్యంలో ఉన్నావేమో, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులలో కూరుకుపోయి నువ్వున్నావేమో ఫిజికల్‌గా నాకు తెలీదు. ఏది ఏమైనప్పటికీ స్పిరిచువల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ మనకొచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ప్రభువు వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. నేనైతే ఎప్పుడు కూడా డాక్టర్స్ టాబ్లెట్స్ ఏసుకో, లేకపోతే ఇదేసుకో, అదేసుకో. ఆహా! అలా కాదు. నాకు విశ్వాసముతో ప్రభువు నన్నేం చేయాలి? ప్రభువు నా పట్ల కార్యము జరిగించాలి. ఆయన నీతిమంతుల పట్ల కార్యం జరిగిస్తారు. నా క్రియలను బట్టి నీతొస్తదా? మన యొక్క ప్రార్థనను బట్టి మనము నీతిమంతులుగా తయారవుతామా? లేకపోతే మనము వాక్యం ఎక్కువ చదవడాన్ని బట్టి నీతిమంతులుగా తయారవుతామా? లేదా మంచి కార్యములను చేయడాన్ని బట్టి నీతిమంతులుగా తయారవుతామా? బోధించడాన్ని బట్టి నీతిమంతులుగా తయారవుతామా? లేకపోతే ఏంటి ఎక్కువ దేవుని కొరకు ఖర్చయితే నీతిమంతులుగా తయారవుతామా? నీతిమంతులుగా అవ్వడం కొరకు మన పక్షము నుండి మనం ఏమి చేస్తే మనము నీతిమంతులం అవుతామండి? మనం అనుకుంటాం ఇలా ఉంటే నేను నీతిమంతురాలను అవుతాను, ఈ పని చేయకుండా ఉంటే నేను నీతిమంతురాలను అవుతాను, ఈ అబద్ధం ఆడకుండా ఉంటే నీతిమంతురాలు, ఈ వ్యభిచారము చేయకుండా ఉంటే నేను నీతిమంతురాలను అవుతాను, వీటన్నిటినీ విడిచిపెట్టి ప్రార్థించి దేవుని పని కొరకు పరిగెత్తుతూ ఉంటే నీతిమంతురాలను అవుతాను అని ఎన్నో కోణాలలో మన వంతు మనం ప్రయాసపడతాం, మనం పరుగులెత్తుతూ ఉంటాం. ఎస్, నువ్వు చేసేవన్నీ రైటే,
నువ్వు అలా ప్రార్థించడం రైటే, అలా పాపానికి దూరంగా పారిపోవడానికి ప్రార్థించడం రైటే, బోధించడం రైటే, సాక్ష్యం చెప్పడం రైటే, దేవుని కొరకు ఖర్చు అవ్వడం రైటే. అవన్నీ చెయ్యొద్దు అని నేను అనడం లేదు. అవన్నీ చెయ్యండి. ఇప్పుడు మీరు చేసేదానికంటే ఇంకా ఎక్కువగా చెయ్యండి. కానీ దాన్ని బట్టి మనము నీతిమంతులం అవుతాము అంటే అది అస్సలు కాదు, కాదు, కాదు. జాగ్రత్తగా వినండి. అక్క కాదు అంటుంది ఒక్కటే పట్టుకోవద్దు. అవన్నీ చెయ్యొద్దా అంటే ఖచ్చితంగా అవన్నీ మనం చేయాలి. కానీ అదే మనకి నీతవుతుంది. మన యొక్క క్రియలు, మొన్న పెద్ద బుజ్జి కూడా చెప్పింది జూమ్‌లో. మన క్రియలు మనకి నీతవుతాయా అంటే, మన క్రియలు మనల్ని మారు మనసుని ఇస్తాయా అంటే, మన క్రియలు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాయా అంటే చెయ్యవు. కానీ క్రియలు లేని విశ్వాసము మృతము అని బుజ్జి కూడా చెప్పింది. దేవుని వాక్యంలో ఉన్న మాటని ఎత్తి మీకు వివరించింది. అయితే ఇక్కడ మనము నీతిమంతులు కావాలంటే మనం ఏమి చేసినా వాటిని బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడము. కానీ ఎప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాము అంటే ఆయన ఇప్పుడు ఈ ఈ వస్త్రము నేను ధరించుకున్నాను. ఈ వస్త్రము ధరించుకున్నాను కాబట్టి నేను వస్త్రము ధరించుకున్న వ్యక్తిగా మీకు కనిపిస్తున్నాను. అలానే నేను ఏం చేయాలంటే ఈ యొక్క శరీరములో, ఈ యొక్క హృదయములో దేవునిని నేను ధరించుకోవాలి. దేవుడు నీతిమంతుడైన ఆయన మన గుండెలో బ్రతకాలండి. ఆయనకు బలిపీఠం కట్టాలి ఇక్కడ నువ్వు. ఆ బలిపీఠం మీద నీ స్వచ్ఛత్వాన్ని నువ్వేం చేయాలి? బలి అర్పించాలి. ఇక్కడ బలిపీఠం ఇక్కడ కట్టు. బలిపీఠాన్ని ఇక్కడ కట్టడము కాదు. మందిరములో బలిపీఠము పెట్టడము కాదు. కట్టెలతో బలిపీఠాన్ని పేర్చి ఏదో ఒక పశువును వధించడము కాదు. నీ గుండెలో ఒక బలిపీఠాన్ని కట్టగలుగుతూ ఉన్నావా? ఆ బలిపీఠము కట్టిన తర్వాత అగ్ని పైనుండి దిగి రావాలి. అగ్ని దిగిరాని మందిరాలు, అగ్ని దిగిరాని ప్రార్థన, అగ్ని దిగిరాని హృదయము అది వ్యర్థము. ఆ విశ్వాసము వ్యర్థము, ఆ నీతి క్రియలు వ్యర్థము, నీ ప్రయాస వ్యర్థము, మన బోధలు వ్యర్థము, మనం చేసే ప్రతి త్యాగము వ్యర్థమైపోతుంది. అందుకనే యెషయాలో అనుకుంటా, మీరు వస్తున్నారు నా దగ్గరికి, కానీ రావలసిన విధానములో మీరు రావడం లేదు. ఇక్కడ మన పాపం ఏంటో తెలుసా? రావలసిన విధానములో ఆయన దగ్గరికి రాకుండా ఉండడము పాపము. ఆయన దగ్గరికి వస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, ఎవ్వరు చేయనన్ని చేస్తున్నాము. కానీ దేవుడు వాటిని అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ గుండెలో బలిపీఠాన్ని నువ్వు కట్టడం లేదు. ఆయనను నీతి వస్త్రముగా, ఆయనే నీతి, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అంటే ఏంటి దాని అర్థం? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను నువ్వు కప్పుకో. ఆ పరిశుద్ధతను నీ గుండెలోనికి తెచ్చుకో. ఆయనకు ఒక బలిపీఠాన్ని పెట్టు. ఆయన్ని అక్కడ నిలబెట్టు. ఆయన నిలబడిన రోజున అప్పుడు ఆయన మన నీతి అవుతారు. ఆయన మన నీతి అవుతారు. మన మంచి క్రియలు మనకి నీతిగా ఎంచబడవు. ఇప్పటి వరకు మనము మన మంచి క్రియలు, మన మంచి భక్తి, మన మంచి ప్రార్థన, అందరికంటే ఎక్కువ చేయాలి, అందరికంటే ముందు పరిగెత్తాలి, అందరికంటే ఏదో చేసేయాలి. గుడ్, చెయ్యి, ఆపొద్దు, ఇంకా ముందుకు పరిగెత్తు. కానీ ఈ పరుగులో ప్రభువు ఉన్నారా? ఈ పరుగులో ఆయనకు బలిపీఠాన్ని నీ హృదయంలో కట్టగలిగావా? ఆయనని నీ హృదయంలో ఉంచుకున్నావా? నువ్వు బలిపీఠము కట్టకుండా, అగ్ని దిగి రాకుండా, ఆయన నీ గుండెలో జీవించకుండా నీవు నీతిమంతులము అవడము కష్టము. కాబట్టి నీతి, ఆయనే మనకు నీతి అయి ఉన్నారు. అలాంటి నీతి కలిగిన వారు ఏం చేస్తారు అంటే భారమును యెహోవా మీద మోపుతారు. అదే ఇక్కడ దావీదు తన సొంత కుమారుని చేత, తన సొంత వారు అనుకున్నటువంటి తన మనుషుల చేత తరమబడుతూ ఉన్నటువంటి ఆ వారిని మనం చూసినప్పుడు
ఆయన భారాన్ని దేవుని మీద వేస్తూ ఉన్నాడు. అరే సొంత కుమారుడు తరుముతూ ఉన్నాడు. ఆ తర్వాత అబ్షాలోము తను ఏళ్తున్నాడని తెలుసుకొని, అబ్షాలోము పరిపాలన చేస్తున్నాడని తెలుసుకొని ఏం చేస్తాడంటే, దావీదుకు దగ్గరగా ఉన్నటువంటి, అప్పటి వరకు దావీదుకు ఒక మంత్రిలాగా, ఒక సలహాలిస్తూ, దావీదు ఏమి చేయాలని ఒక కౌన్సిలర్ లాగా ఉన్నటువంటి అహీతోపెలు కూడా అదేం చేస్తాడంటే, మెల్లగా తను దావీదు పక్షము నుండి తనేం చేస్తాడు అంటే అబ్షాలోము పక్షం అయిపోతాడు. దావీదు సలహాదారుడు. ఏ ఏ నిర్ణయము తీసుకోవాలన్న దావీదు అహీతోపెలు యొక్క సలహా లేకుండా తన అడుగులు ముందుకు వేయలేడు. ఇక తన రైట్ హ్యాండ్ కట్ చేసి పడేసినట్లు అయిపోతుంది దావీదుకి. అరే ఎన్ని సంవత్సరాలు దావీదు పక్క నుండి దావీదుకు సలహాలు ఇస్తూ దావీదు విజయాలన్నిటికీ కారకుడుగా కనబడుతూ ఉన్న, జాగ్రత్త వినండి, దావీదు విజయాలకి కారకుడుగా సలహాలు ఇస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉన్న దావీదు జీవితాన్ని అంచెలంచెలుగా పైకి వెళ్తున్నట్లుగా చూపిస్తున్నటువంటి అహీతోపెలుని కనుక మనము చూసినట్లయితే, తను మెల్లగా ఏమైపోయాడు, ఎంత హృదయము కలిపిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దావీదు కోసం నిలబడినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కానీ తను అబ్షాలోము వైపు మళ్ళీపోయినట్లుగా మనము 16 చూడండి, 16వ అధ్యాయము 2 సమూయేలు 16వ అధ్యాయము 21వ వచనము. అంటే అక్కడ వెళ్ళిపోవడము అనేది మనం చూస్తాము. ఒక్క నిమిషం పాప. 15:31లో మనకు తెలుస్తుంది. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా. ఇక్కడ ఈ వాక్యం అంతకుముందు నేను చెప్పాను అని అనుకుంటున్నాను, మరి జూమ్లో చెప్పానో లేదో నాకు గుర్తులేదు. అయితే ఇక్కడ అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు ఏమై ఉన్నాడు, చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేసినప్పుడు దావీదు అంటాడు, అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఎందుకంటే దావీదుకు తెలుసు అహీతోపెలు యొక్క ఆలోచన చాలా గొప్పది, అది అనుసరిస్తే మేబీ ఇప్పుడు దావీదును చంపడానికి తను ఇచ్చే సలహా అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అది ఫెయిల్ అవ్వకుండా అబ్షాలోము గెలుస్తాడేమో అని చెప్పి ఇక్కడ ఒకటే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే తను ప్రార్థన చేస్తున్నాడు. దాని తర్వాత స్టోరీ ఇంకా డిఫరెంట్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి మనకు సమయం లేదు, కానీ ఇప్పుడు టాపిక్లోకి నేను వెళ్తాను. ఇక్కడ అహీతోపెలు ఏం చేస్తాడు అంటే తన యొక్క తండ్రికి వ్యతిరేకమైన అబ్షాలోముకి ఈ అహీతోపెలు తను సలహాదారుడిగా వెళ్ళిపోతాడు. 23వ వచనం మనం చూస్తే 16:23లో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్లుగా ఉండెను. దావీదు అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండేరి. దేవుని దగ్గర నుండి డైరెక్ట్గా ఒక ఆలోచన చెప్పినంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ అహీతోపెలు చెప్పినటువంటి ఆలోచన. సో ఈ అహీతోపెలు ఇంతకీ ఎవరయ్యా అంటే, ఎవరు మీకు చెప్పాను కదా, బత్షెబాకి తాత అవుతాడు. బత్షెబాకి దావీదు చెరిచినటువంటి, దావీదు భార్యగా తీసుకున్న ఉరియా భార్య అయిన బత్షెబాకి తాత అన్నమాట. ఆ తాత ఆ రోజున బత్షెబా జీవితాన్ని నాశనం చేశాడు అని తన మనసులో ఒక పగను ఉంచుకొని ఎన్ని సంవత్సరాలు దావీదు చెంతే చేరి దావీదుతో ఉండి దావీదు యొక్క విజయాలకు కారకుడుగా కనబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క అహీతోపెలు ఎంత అంటే, ఇట్లా మనం చూస్తే అహీతోపెలు లాంటి మనుషులు ఎంతమంది
మన కుటుంబాలలో కానివ్వండి, మన యొక్క సంఘాలలో కానివ్వండి, మన సహవాసములో కానివ్వండి, మన యొక్క పరుదులలో మనం చూసినట్లయితే ఎంతమంది అహీతోపెలులు ఉన్నారో. ఈ దినమున ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఒక అహీతోపెలు వలె ఉన్నావా? నీవు ఒక అహీతోపెలు వలె ఉన్నావా? నీకెప్పుడో జరిగిన నష్టమును అహీతోపెలు మనమరాలకి జరిగిన నష్టానికి ఇప్పుడు తన పగ తీర్చుకుంటూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాల తర్వాత. అన్ని సంవత్సరాలు మనకి దేవుని వాక్యం ఉంటుంది కదా, లోపల క్రూరమైన తోడేలు, బయట ఏమి కప్పుకుందట? గొర్రె చర్మాన్ని కప్పుకుంది. ఎంతమంది లోపల క్రూరమైన తోడేళ్ళు లాగా బ్రతుకుతూ గొర్రె చర్మాన్ని వేసుకొని పైకి భక్తి నటన నటిస్తూ పైకి వందనాలు చెప్పుతూ సమాజంలో వందనాలను రిసీవ్ చేసుకుంటూ రకరకాలైనటువంటి ఆ అంగీలను వేసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామేమో మనం. బట్ వన్ థింగ్ డోంట్ ఫర్గెట్, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క చూపు మన మీద ఉంది అని మర్చిపోవద్దండి. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్న దేవుడు. నువ్వు చేసే ప్రతి క్రియకు ఫలితమిచ్చే దేవుడు. నీ ప్రతి ఆలోచనకు, అది మంచిదైనా చెడ్డదైనా, దాన్ని ఫలాన్ని పొందుకుంటావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇన్ని సంవత్సరాలు అహీతోపెలు ఎంత లవింగ్ పర్సన్గా, కొంతమంది మాటలకే పరిమితం అవుతాయి, కానీ ఇక్కడ అహీతోపెలు అయితే దావీదు యొక్క విజయానికి కారకుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి దావీదును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడా అన్నంత భయంకరమైన పరిస్థితి. సరే, వదిలేసి వెళ్ళిపోతే పర్లేదు, కానీ అబ్షాలోము తన తండ్రిని చంపడానికి, కుట్ర ఇవ్వడానికి, ఒక ప్లాన్ని ఇవ్వడానికి అహీతోపెలు అడుగులు ముందుకు వేసిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఏంటి అతని ప్లాను అంటే చూడండి, ఇక్కడ 21వ వచనములో 16-21లో మనకి కనిపిస్తుంది. అహీతోపెలు చెప్తున్నాడు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయి తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివి అని ఇశ్రాయేలులందరూ తెలుసుకుంటారు. అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురు. తన తండ్రి ఉపపత్నులను తను కూడెను. చూసారా, ఇక్కడ ఎలాంటి ఆలోచనను చెప్పిన వాడుగా తను కనబడుతున్నాడో చూడండి. ఎలాంటి ఆలోచన చెప్పినవాడుగా కనపడుతున్నాడు. తన తండ్రి యొక్క ఉపపత్నులను కూడితే తండ్రికి నీ మీద అసహ్యం పుడుతుంది. అలానే వారిని నువ్వు కూడితే జనులందరూ అనుకుంటారు ఇప్పుడు నువ్వే రాజు అని అనుకుంటారు. ఎందుకంటే రాజు ఓడిపోయినప్పుడు రాజు యొక్క ఉపపత్నులందరూ ఎవరు ఉపపత్నులు అవుతారు? ఇంకొక రాజు యొక్క ఉపపత్నులు అవుతారు. అందుకని ఇప్పుడు వారిని నువ్వు కూడావు అని అందరికీ తెలిసిపోయినట్లయితే ఇప్పుడు నీవే రాజు అని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు దావీదును నువ్వు అవమానపరిచినట్లు అవుతావు అని చెప్పి ఎలాంటి మంచి ప్లాన్ని తను ఇచ్చినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఏ మంచి ప్లాను? ఏ మంచి ప్లాను? సైతానుకి మంచి ప్లాన్. అర్థమవుతుందా? ఎంత గ్రేట్ ప్లాన్ ఇచ్చాడో చూడండి. ఎందుకంటే మనం ఇందా చదువుకున్నట్లుగా అబ్షాలోముకి తెలుసు ఇతని యొక్క సలహా నన్ను సక్సెస్ఫుల్గా చేస్తుంది. అప్పుడు దావీదు దగ్గర ఉన్నంత వరకు ఒక బత్షెబా తాతగా లోపల పగ ఉంచుకొని కూడా ఎంత నున్నగా, ఎంత చక్కగాని, ఏ గరుకు లేని
ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను అనుకున్నది జరగడము, దావీదు యొక్క పతనమును చూడాలనుకున్నటువంటి ఈ అహీతోపెలు తను ఎప్పుడైతే తన యొక్క కుమారుడైన అబ్షాలోము వైపు ఆ ఈవిల్ దూరిందో, ఇతను కూడా అదే ఈవిల్ దూరి ఆ ఈవిల్ ప్లాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. జాగ్రత్త. ఎన్నో సంవత్సరాలుగా భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీ హృదయాంతరంగాలలో ఉన్న పాపపు నైజము, పాపపు అంకురము, ఆ పాపపు బీజాలు నీలో నుండి పోకపోయినట్లయితే పైకి భక్తిగా కనబడుతూ ఉన్న నీవు కూడా అహీతోపెలులాగా ఒక రోజున అహీతోపెలులాగా నువ్వు ప్రవర్తిస్తావు. నీతిమంతులైనటువంటి వారి మీద వ్యతిరేకంగా అడుగులు వేసేస్తావు. వారిని దూషించడానికి వెనకంజ వేయవు. వారిని అణగద్రొక్కాలి అనే ఆలోచన నీలో ఉంటది. వారికి వ్యతిరేకంగా నువ్వు నీ మాటలను మొదలు పెడతావు, నీ క్రియలను మొదలు పెడతావు, నీ ప్లాన్స్ని వర్కౌట్ చేసుకుంటావు. నీకు తోడు దొంగలుగా దొరికేవారు ఉంటారు, నీకు జై కొట్టే వాళ్ళు ఉంటారు, నీ వెనకాల వచ్చేవారు ఉంటారు, నీకు ఇంకా సలహాలు ఇచ్చి నీకు ఒక గుంపును నువ్వు తయారు చేసుకొని, ఈవెన్ అపవాది లూసిఫర్ సహితము పరలోకములో నుండి త్రోయబడినప్పుడు లూసిఫర్ ఒకడే త్రోయబడ్డా? లూసిఫర్తో పాటు ఇంకా సమూహం ఉందా? 1/3 ఆఫ్ ఏంజల్స్. ఒక్క లూసిఫర్ హృదయము చెడింది. ఒక్కడు చెడడండి ఎప్పుడు. సంఘంలో చెడినవాడు ఒక్కడున్నాడు అంటే, నీ కుటుంబంలో చెడినవాడు ఒక్కడున్నాడంటే, ఈ మాస్టర్ ప్లాన్లు వేసేవాడు ఒక్కడున్నాడంటే, ఆ ఒక్కడిగా వదిలిపోడు. ఆ ఒక్కడి వెనకాల 1/3 ఆఫ్ గ్రూప్ని తయారు చేస్తుంది అపవాది. చెడు మనుషులను ప్రిపేర్ చేస్తుంది. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా భయంకరంగా కనబడకుండా లోపల పాకిపోతూ ఉండేది ఫంగల్ ఇన్ఫెక్షన్. అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది నెగిటివ్ మైండ్. పైకి బాగానే కనిపిస్తావు, కానీ లోపల అది స్ప్రెడ్ అయిపోయి నువ్వేమైపోతావో. నాకు మా అత్తగారు జ్ఞాపకం వస్తున్నారు. ఆమెకి షుగర్ ఎక్కువ పెరిగిపోయి ఆమెకి జస్ట్ జలుబు చేసిందండి. ఆ జలుబు కూడా దగ్గుగానో లేకపోతే ఏదో అలా జరగల. ఆమెకి లోపల కొంచెం జలుబు ఉంది. షుగర్ హై ఉండడం వల్ల ఆ సైనస్లు అనేవి, ఇక్కడ ఇవన్నీ పెయిన్ వస్తాయి కదా జలుబు చేసినప్పుడు, అట్లా సైనస్లు ఇన్ఫెక్ట్ అయినాయి. ఆమె ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతే అనుకున్నారు అందరూ, ఏంటో బీపీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది అనుకున్నారు. దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ కొంతకాలానికి ఆమెకి ఈ ముక్కు కొంచెం ఎండిపోవడం మొదలుపెట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అర్థం కాల, ఈ ముక్కు ఈ కొంచెము బ్లాక్గా కనిపిస్తుంది. అప్పుడు ఏంటా అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేస్తే తనకున్న జలుబును బట్టి, హై షుగర్ని బట్టి ఆ సైనస్లన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయినాయి అని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసి, తర్వాత ఎందుకు ముక్కు ఎండిపోయిందంటే ఈ సైనస్లకిను ఈ బ్రెయిన్కి ఒక పొర ఉంటుంది. ఆ పొర కూడా పగిలిపోయి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ అంతా పాకేసింది. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేద్దామని, అది బయటికి తీద్దామని ప్రయత్నిస్తే ఆమె కోమాలోకి వెళ్ళిపోయారు. అంతగా పాకిపోయిన ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని తీద్దామని ప్రయత్నించిన అది ప్రమాదమే. ఈ నెగిటివ్ మైండ్ అనేది, ఈ క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావము కలిగినటువంటి మనుషులు, దేవుని ఆత్మకు చోటివ్వని మనుషులు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అలాగా లోపల పాకిపోయి, ఈ లూసిఫర్ అట్లానే పరలోకములోనే ఉంది, దేవునితోనే ఉన్నాడు, ఉండి ఎంత మందిలో పాకేసి 1/3 ఆఫ్ ఏంజల్స్ని తన వైపు చేర్చేసుకున్నాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్త.
మనకి కుక్కలుంటే బోర్డు పెడతారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అని. కుక్కలున్నాయి జాగ్రత్త. సంఘాలలో ఇలాంటి లూసిఫర్ స్వభావము కలిగిన అహీతోపెలు లాంటి వారు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు నీ దగ్గరికి ఏ రూపంలో వస్తారు? గొర్రె రూపంలో వస్తారు, కానీ వారు క్రూరమైన తోడేళ్ళు. నీ ఆత్మీయతను దోచుకునేవారు, నీ విలువలను దోచుకునేవారు, నీ భక్తి చేయాలి అనే తృష్ణను దోచుకునేవారు. నీకు తెలియకుండానే మెల్లగా నిన్ను ఏం చేస్తారు? డీవియేట్ చేసేస్తారు. చివరికి దావీదును అవమానపరచడానికి పూనుకున్నాడు. దేవుని బిడలనే అవమానపరిచే స్థితికి దిగజారిపోతావు. వారినే వేలెత్తి చూపించే స్థితికి దిగజారిపోతావు. అది చాలా గ్రేట్ అనుకుంటావు. నీకేదో బాగా భక్తి తెలుసు అనుకుంటావు. వారిలో లోపాలను కనుగోగలిగిన ఆ యొక్క ఆత్మీయత నీలో ఉంది అనుకుంటావు. బీ కేర్ఫుల్. ఎదుటి వారి లోపము నీకు కనబడుతూ ఉంది అంటే, నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎంతవరకు పెరిగింది అంటే నిన్ను కోమాలోకి తీసుకెళ్ళిపోయే అంత పెరిగింది మై డియర్. ఎదుటి వారి లోపాలు మనకి కనబడుతున్నాయి అంటే మనము మరణపు అంచుల మీద ఉన్నాము. నీకు కనబడింది, నీ నోరు తెరుచేవు అంటే ఇక అగ్నిలో ఉన్నట్టే. నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఆ మృతమైన స్థితిలోకి దిగజారిపోయావు. ఎదుటి వారి లోపాలు మనకి కనబడకూడదు. ఆత్మీయులు అంటే వారికి ఏమి కనిపిస్తుంది అంటే వారి లోపాలే వారికి కనిపిస్తాయి. దేవుని వాక్యం అనే అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన లోపాలే మనకి కనిపించాలి. మన లోపాలే మనకి కనిపించాలి. నీ కంట్లో ఉన్న దూలము నీకు కనిపించకుండా ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసు ఎందుకు నీకు కనిపిస్తుంది? సంథింగ్ రాంగ్ విత్ యూ. సంథింగ్ రాంగ్ విత్ యూ. అపవాది నీలో ప్రవేశించాడు అనడానికి అదొక గుర్తు. అరే, నా కంటితో నాకు కనబడుతుందండి ఈ రాంగు. అసలు ఆ రాంగుని చూసే కళ్ళు నీకెందుకున్నాయి? ఇట్స్ ఓకే. అదేమన్నా కనిపిస్తే మనిషికి తీర్పు తీర్చవలసిన వాడు ఉన్నాడు, ఆ మనిషికి అర్థం చేయవలసిన వాడు ఉన్నాడు. ఆయన చూసుకుంటారు ఆ పనిని, మనము కాదు. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇక్కడ దావీదుని అవమానపరచడానికి అహీతోపెలు ఇచ్చిన ప్లాన్ ఎంత భయంకరమైనదో మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మానవుని యొక్క హృదయము అది ఎంత భయంకరమైనదో, మానవుని యొక్క హృదయము అది ఎంత ఘోరమైనదో, అది ఎంత రోతదో, దాని ఎంత మంచిగా కనపడుతూనే లోపల ఎంత అసూయ, ద్వేషము, ఈర్ష్య, కక్ష ఇవి లోపలే ఫంగస్ లాగా పెరిగిపోతూ ఉన్నటువంటి క్రైస్తవ హృదయములాగా మన హృదయము ఉండకూడదు. అలాంటి హృదయములో నీవు బలిపీఠాన్ని కట్టలేవు. నువ్వు బలిపీఠము హృదయం బయట కడుతున్నావు. హృదయం బయట బలిపీఠం కట్టి హృదయం బయట అర్పణలు అర్పిస్తూ నువ్వు అనుకుంటున్నావు నేను భక్తిపరుడను, భక్తిపరురాలను అని. అందుకనే నేను ఇందాక చెప్పినట్లుగా నా వద్దకు వస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, కానీ అవి నాకు అంగీకారంగా లేవు. కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. ఎవరి అర్పణ ప్రభు అంగీకరించారు? ఎందుకంటే కయ్యూనేమో బయట బలిపీఠం కట్టాడు, హేబేలేమో హృదయంలో బలిపీఠాన్ని కట్టాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. బయట బలిపీఠాలు కట్టి బలిపీఠం కట్టాను అనుకున్నవారు నెగిటివ్ మాట్లాడగలరు, నెగిటివ్ని చూడగలరు, కుట్రలు పన్నగలరు, అసూయ పడగలరు, ఏదైనా చేయగలరు. కానీ హృదయములో బలిపీఠం కట్టిన వారు ప్రభువు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వారినే ప్రభు అంగీకరిస్తారు.
ఈ ఉదయకాల సమయంలో నువ్వు కయ్యూనువా, నీవు హేబేలువా? నువ్వు బలిపీఠాన్ని బయట కట్టావా, బలిపీఠాన్ని లోపల కట్టావా? ప్రభువు నిన్ను అంగీకరిస్తున్నారా, ఆయన అంగీకరించట్లేదా? పరిశీలన చేసుకుందామండి. కయ్యను హృదయంలో బలిపీఠం కట్టాడు. సారీ, ఏబేలు హృదయంలో బలిపీఠం కట్టాడు. అలాంటి వారిని ప్రభు దృష్టిస్తారు. అలాంటి వారు కష్టంలో, ఇబ్బందిలో, ఇరుకులలో, అవమానాలలో దేవునితో మనం చేసుకున్న నిబంధనకు మనం ఏం చేస్తామో అలాగ నిలబడి ఉంటాము. ఆ కృంగిపోవడం అనేది, ఆ నిరుత్సాహము అనేది అవి మనలో పని చెయ్యవు. ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నా వి విల్ బి సో స్ట్రాంగ్. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలులకు వచ్చిన పరిస్థితులు, లిటరల్గా అగ్నిలో పడవేయడం కూడా జరిగింది. కానీ వారు బలిపీఠాలను హృదయంలో కట్టుకున్నారు కాబట్టి అగ్ని వారిని ఏమీ చేయలేదు. ఒక చిన్న అవమానానికి, లేదా ఒక చిన్న పరిస్థితికి, ఒక చిన్న పాపానికి ఇలాగా మనము బానిసలైపోతూ బ్రతుకుతుంటే, భయపడిపోతూ బ్రతుకుతుంటే, దేవుని తట్టు పరిగెత్తవలసిన వాళ్ళని దేవుని విడిచి పరిగెత్తుతున్నాము అంటే హౌ వీక్ వి ఆర్. ఒక్కటే ఆలోచించండి. సమయం నేను చాలా లేటుగా జాయిన్ అయ్యింది, అయితే నన్ను క్షమించండి. నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక అహీతోపెలులాగా ఉన్నావేమో, ఒక లూసిఫర్ ఎలాగా లోపల ఫంగస్ లాగా పనిచేసి ఎంతమంది ఏంజల్స్ని తన తట్టు తిప్పేసుకుందో, ఒక అబ్షాలోములాగా తండ్రి వైపు ఉన్న వారిని అందరినీ తన వైపు మలుచుకొని ఒక అబ్షాలోములాగా బ్రతుకుతున్నావేమో, అలాంటి అబ్షాలోముకి సలహాలు ఇచ్చే అహీతోపెలులాగా బ్రతుకుతూ ఉన్నావేమో. వీళ్ళందరూ బలిపీఠాలు బయట కట్టిన వారుగా కనబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ హేబేలు, కయ్యూన్లో మనం చూస్తే కయ్యూను కూడా ఈ గుంపులో, అబ్షాలోము గుంపులో చేరిన వాడుగా ఉన్నాడు. కానీ హేబేలు అయితే, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలులైతే వారు బలిపీఠాన్ని ఎక్కడ కట్టారు? వారి హృదయములో కట్టారు. వారు సెల్ఫ్ని బలి ఇచ్చిన వారుగా కనబడుతూ ఉన్నారు. అక్కడ ప్రభువు కనపడుతున్నారు, ఇంకెవరూ కనిపించట్లేదు. ప్రభువుని ఆ సింహాసనం మీద కూర్చోపెట్టాలి. ఆ మందసము నీలో ఉన్నప్పుడు అది నీకు మేలు. ప్రభువుని ఒక బలిపీఠము కట్టడము నేర్చుకుందాము. ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనల కంటే ఒక విలువైన ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో మనం చేద్దామా? ఇప్పటి వరకు నీ దగ్గరికి వచ్చాను నాన్న, ఎన్నో చేశాను నాన్న, ఆ చేసినవన్నీ కూడా బలిపీఠము బయట బలిపీఠాన్ని కట్టి, మా యొక్క హస్తకృతమైన దేవాలయములో బలిపీఠాన్ని కట్టి అక్కడ నిన్ను ఆరాధించాను నాన్న. కానీ ఇప్పుడు నేను ఆరాధిస్తాను, ఇదిగో నా గుండె గుడిలో నీకు బలిపీఠాన్ని కట్టి నా స్వచిత్తమునే నేను బలిగా అర్పించి నిన్ను సింహాసనం మీద కూర్చోపెడతాను. నా క్రీస్తు విజయుడు, నా క్రీస్తు విజయమే నా విజయము అని ప్రకటిస్తాను అని చిన్న ప్రార్థన చేస్తావా? తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేద్దామండి.